దేవి నవరాత్రులు అనగా ఏమిటి దీని అర్థము? What is the inner significance of Devi Navaratri? దుర్గా, లక్ష్మి, సరస్వతి. The triune God, Durga, Lakshmi, Saraswati. దుర్గా అనగా ఏమిటి? What's the meaning of Durga? ఆ దుర్గములో ఉన్నటువంటి నివసించేటువంటి యొక్క వ్యక్తి ఎవరు? Who is the one that symbolizes this Durga? దుర్గా అనగా శక్తివంతమైనటువంటి యొక్క పవరు. Durga means highly powerful energy. సరస్వతి అనగా కేవలము అక్షరాభ్యాసం చేసుకోవటమే కాదు. Saraswati is not merely starting learning alphabet. భాషా స్వరూపిణి. She is the very embodiment of wisdom. కనుకనే మన యొక్క భాషను, మన వాగ్దేవతను రక్షించేటువంటిదంతా సరస్వతియే. Saraswati is the presiding deity of our speech faculty and wisdom. जब थाली में खाना खत्म हो जाता है ना, तो थाली गंदी लगने लगती है, उसको कोई भी प्यार से नहीं देखता. ठीक वैसे ही जब आपकी ज़रूरत लोगों को ख़त्म हो जाती है तो आप उन्हें बेकार लगने लगते हो, आपकी कोई भी कीमत नहीं होती. बट पता है, थाली गंदी नहीं होती, वो तो किसी का पेट भर चुकी होती है. ठीक वैसे ही आप भी बेकार नहीं हो, आपने तो लोगों की ज़रूरत में उनका भरपूर साथ दे दिया है. आज उनको आपकी ज़रूरत नहीं है तो उन्होंने आपको छोड़ दिया. तो इसका मतलब आप ये मत समझो कि आप बेकार हो. आपकी कीमत लोग तय नहीं करेंगे, आपकी कीमत आपकी किरदार से. ఈ రోజు నీ పరిస్థితిని చూసి నవ్వుకునేవాడిని నవ్వుకొని, పరిస్థితి ఏమున్నదన్నా పరమాత్మ తలుచుకుంటే 10 నిమిషాల్లో ఉన్నోడు లేనోడవుతున్నాడు, లేనోడు ఉన్నోడవుతున్నాడు. కారులో తిరిగినోడు కాలినడకకు వస్తున్నాడు, కాలినడకను తిరిగినోడు కారులో పోతున్నాడు. జేబులో రూపాయి చూపించి జనాల చేత నమస్తే పెట్టించుకున్నోడు గొప్పోడు కాదన్నా, తన జేబులో రూపాయి లేకున్నా జనాల్లో నిలబడితే నమస్తే అన్నా అని పిలిపించుకున్నాడు చాలా గొప్పోడు. पर हमारे पास एक ही गुण है जो संसार में कोई नहीं कर सकता. मानव के अलावा हम भगवान को याद कर सकते हैं, हम भगवान का भजन कर सकते हैं, हम उनका स्मरण कर सकते हैं. और ये एक अलग गुण है जो भगवान ने हमें सबसे अलग दिया है. हर पशु पक्षी देव दैत्य सबसे अलग दिया है मनुष्यों को कि तुम मुझे याद कर सकते हो, तुम मुझे स्मरण कर सकते हो. लेकिन फिर भी हम बुला बैठे. हम संसार में मानव बन कर के भी आपसे प्रेम न कर पाए तो इस मानव जीवन को धिक्कार है. हमसे बढ़िया वो पशु पक्षी हैं. कम से कम भगवान ने जैसा उनको जन्म दिया वैसा जी तो रहे, वैसा कर्म तो कर. నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో బాధపడతావు. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కిందన్నా మిగులుతావు, లేకపోతే వేస్ట్. అండ్ అట్లీస్ట్ 1,00,000 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకునే రోజులు పోయినాయి. తీసుకునే ఇన్సూరెన్స్ కష్టమైన నష్టమైన ఓ పూట తినకపోయినా మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను పోయాలి, అది చేయాలి, ఇది చేయాలి. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. ఇంత సిగ్గుపిల్ల ఎందుకు కొంటానో నాకు అర్థం కాదు. తులం పెట్టి 1,00,000 రూపాయలు తులం బంగారం దేనికి పనికిరాదని వంగిపోయి ముడిచిపోయి మొలదారాలు ఇరిగిపోయి ఏదో డ్రాలో ఎక్కడో పడి ఉంటుంది. వేస్ట్ అవన్నీ. నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే నీ లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది.